సమర్పణ చేసుకుంటూ భక్త కల్పమహీరుహం గొప్ప మాట అన్నాడు. భక్తుల పాలిటి కల్పవృక్షం హనుమత్ స్వామి. హనుమంతుడు నిలబడ్డాడు అంటే నీ ఎదురుగా కల్పవృక్షం ఉన్నట్లే. కల్పవృక్షం అంటే అర్థం ఏంటి? ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అందుకే హనుమన్ మంత్రశాస్త్రంలో ఒక మాట ఉన్నది, హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధక్ చింతామణిస్తు హనుమాన్ కో విచార కుతో భయం. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు చింతామణి, నాకు విచారము లేదు భయము లేదు అంటున్నాడు భక్తుడు. ఈ వింటున్నవన్నీ గుర్తుపెట్టుకుని కాస్త భగవంతుడి మీద అనుకునేటువంటి శ్రద్ధాళువులైన శ్రోతలు ఎవరైనా ఉంటే వారికి నమస్కారం. అటువంటి మంత్రస్వరూపులైన వాక్యములు ఇవి. హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతో భయం. కానీ హనుమంతుని నమ్మాను, నాకేం భయం అని ఉండాలి. ఇలాంటి హనుమత్ స్వామి రూపము అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. అభయము వరద ఈ రెండు ముద్రలు దాల్చినటువంటి మారుతాత్మజుడికి నమస్కారము. ఇది స్వామి తత్వంలో ఆయన దూతగా ఉన్నటువంటి చేసిన గొప్ప పని ఏమిటంటే, ఒకటి కార్యసిద్ధి, రెండవది శోకనాశనము, మూడవది ఆనందప్రదాయకం. మూడు స్వరూపాలు చూపించాడు. అందుకే రామదూత అన్నప్పుడు ఇదంతా గుర్తు రావాల్సిన అవసరం అది. హనుమత్ కథ మనకి రామాయణంలో కిష్కింధకాండ వద్ద ప్రారంభమవుతుంది. జాంబవంతుడు హనుమత్ జనన వృత్తాంతాన్ని చెప్తాడు. ఆ తర్వాత హనుమంతుడు విజృంభిస్తాడు. అటుపై మళ్ళీ ఉత్తరకాండలో అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిన తర్వాత మళ్ళీ ప్రస్తావన వస్తుంది హనుమంతుడి గురించి. అప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో హనుమంతుని విశేషం చెప్తాడు. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైన తర్వాత కొంతకాలానికి అగస్త్య మహర్షి శిష్యులతో సహా రామదర్శనానికి వస్తారు. అప్పుడెప్పుడో యుద్ధంలో వచ్చి ఆదిత్యవర్ధి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతకుముందు అరణ్యకాండలో వైష్ణవాస్త్రాల్ని ఆయనే ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు రామచంద్రమూర్తి చక్కగా ఆహ్వానం పలికాడు. రామచంద్రమూర్తి నిండు కొలువులో ఉండగా అగస్త్యాది మహర్షులు రాముని సమీపంలో ఉచితాసనములు అలంకరించి ఉన్న సమయంలో రామచంద్రమూర్తిని స్తుతిస్తూ, మహానుభవ నువ్వు అసుర సంహారం చేసావు, లోకానికి క్షేమం కలిగించావు అని చెప్తూ, ఈ హనుమంతుడు ఉన్నాడే ఈయన ఎంత గొప్పవాడయ్యా, నీకు ఎలా సహకరించాడో హనుమంతుడిని ప్రశంసిస్తాడాయన. అప్పుడు రాముడు హనుమంతుడి గురించి ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా హనుమత్ జనన వృత్తాంతం అంతా అగస్త్యులు వారు చెప్తారండి. అది హనుమత్ జన్మ వృత్తాంతం. పురాణములు ఏం చెప్తున్నాయంటే హనుమత్ జన్మ వృత్తాంతం వింటే చాలు అదొక ఫలితాన్ని ప్రసాదిస్తుంది.